హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మొదలుపెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రమోషన్స్ ఎలా నడుస్తున్నాయి? అన్ని ప్రమోషన్లు నడుస్తున్నాయా? ఇంకా గణేష్ పండుగ అంటే ప్రమోషన్, ప్రమోషన్ అంటే గణేష్ పండుగ అనమాట. ఇంకా అందరికీ హ్యాపీ అనుకుంటా. ఇంకా యూట్యూబ్లో చూస్తున్నారు కదా, నేను దీనికి ముందు వీడియోనే చెప్పాను ఎలా ఉంటుంది ప్రమోషన్స్ అనేసి. అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని. అసలు యూట్యూబ్ చూడాలంటేనే చాలామందికి చిరాకు వస్తుంది. కొంతమంది ఏదో చెప్తున్నారంటే నిజాలు చెప్పట్లే ఒకటోది. ఇంకొంతమంది ఫేమస్ అవ్వాలని ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు. ఆవిడ ఏమనిపిస్తుంది, ఈ యూట్యూబ్ చూసి ఇలా మన లైఫ్ని మనం మార్చుకునేదానికంటే మన ఫ్యామిలీలో మన అమ్మ నాన్న కానీ మన మేనత్తలు ఇలాగా మా అమ్మగారు వీళ్ళంతా ఎలా ఉంటారో అదేవిధంగా లైఫ్ లీడ్ చేసుకుంటే ఎంతో కొంత బెస్టే. ఎందుకంటే నలుగురు దగ్గర అవమానం పాలు కాకుండా ఉంటాము. నలుగురికి ఎలా మర్యాద ఇవ్వాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి వేరే వాళ్ళకని నేర్చుకుంటాము. మన ఫ్యామిలీలో మనం నేర్చుకోవాల్సినవి అయితే ఇలా ఉంటాయి అన్నమాట. అసలు మన చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా మెసులుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలి, ఇలా అన్నీ నేర్చుకుంటాం. అదే యూట్యూబ్ చూసి నేర్చుకోవాలంటే నేర్చుకోలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు యూస్ కోసం, సెలబ్రిటీల కోసం, డబ్బు కోసం వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు అంటారా యూట్యూబ్లో చాలా నేర్చుకోవాల్సి వచ్చేది. సరే, కొన్ని వంటలైనా నేర్చుకొని చేద్దాము. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడ ఎలా వంట చేస్తావు, నువ్వు వంట చేసి నేర్చుకోవట్లేదు కదా, పెళ్ళైనాక ఎలా వంట చేస్తావని మనం ప్రశ్నించినప్పుడు యూట్యూబ్ చూసి చేస్తా అనేవాళ్ళు. ఓకే, నిజంగా. కానీ కొన్ని యూట్యూబ్స్ అలా ఉన్నాయి, కొన్ని ఛానల్స్ అలా చేస్తున్నారు వంటలు పర్ఫెక్ట్గా. కానీ ప్రతి ఒక్కరూ వంటలు చేసేటప్పుడు వాళ్ళు దేంట్లో ఏం కలుపుతున్నారో తెలియట్లేదన్నమాట. అలా చేస్తున్నారు. ఇంకా అది అందరికీ ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నారు. అది ఛానల్స్లో పెట్టుకుంటున్నారు. అది వాళ్ళ తప్పేం లేదు. అది చూసి నేర్చుకోవటం అనుకోవటం మన తప్పు అన్నమాట. ఇలా ఉంటుంది. ఇంకా అదే చెప్పాను కదా, 60 సంవత్సరాల ముసలోడితో 30 సంవత్సరాలది పిల్లలకు వదిలేసి తిరగడం, పేరెంటాలకి వెళ్ళటం. ఫ్రెండ్స్, నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ. భర్త చచ్చిపోయే ఆడవారు అంటే భర్త లేని ఆడవాళ్ళకి చాలా, అంటే అతను మొత్తం లేని వాళ్ళకి చాలా చిన్న చూపు చూస్తారు కదా. మరి భర్త ఉన్న వాళ్ళే భర్తని వదిలి వేరే వాడితో తిరుగుతున్న వాళ్ళకి ఎలా చూడాలి సమాజం? అసలు దేవుడు చేసిన తప్పుకి చాలా ఆడవాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. భర్తను కోల్పోతారు ఏదో ఒక విధంగా. వాళ్ళు చాలా శిక్షను అనుభవించవలసి వస్తుంది. కానీ భర్త ఉండే వాళ్ళే వదిలేసి ఇంకొకరితో అస్సలు సిగ్గు మానం లజ్జ ఏదీ లేదన్నట్టు తిరుగుతూ ఉంటారు. ఇంకొకరి జీవితం పాడు చేస్తున్నాం మరి అలాంటి వాళ్ళకి ఏదో ఒక చట్టం తీసుకొని వస్తే బాగుండు కదా. మరి ఇలాంటి వాళ్ళకి చిన్న చూపు చూసినప్పుడు అలాంటి వాళ్ళకి కూడా చూడాలి కదా. అవి నేను ఎందుకు అంటున్నానంటే, గణేష్ చవితి ముందు రోజు గౌరీ పూజను చేశారు మా అపార్ట్మెంట్లోనే. అందరికీ పిలిచారు, అందరూ వెళ్ళాము. అందరికీ బొట్టు అంతా పెట్టారు. అక్కడ ఒక ఇద్దరు వచ్చారనమాట, వాళ్ళకి కుంకుమ బొట్టు కూడా పెట్టలేదు. నాకు చాలా బేజారయ్యింది. అస్సలు యూట్యూబ్లో చెప్తున్నారు కదా కుంకుమ బొట్టుకి భర్తకి సంబంధం లేదనేసి. అది నాకు నొప్పి అనిపించింది. అందుకే నేను చెప్పాను, మీ ఎవరికి ఇష్టం లేదంటే ఇంకేం దానికోసం కాంట్రిబ్యూషన్ చేయొద్దు. బొట్టుకి దానికి సంబంధం లేదు కదా, ఎందుకు అలా చేస్తారని కొంచెం బాధ అనిపించింది. అలా ఉంటుంది అన్నమాట. ఎవరినైనా గౌరవించాలి అని నేను అనుకుంటున్నాను, నా మనసుకు నచ్చినట్లు. అది కొంతమంది పండితులు కూడా చెప్తున్నారు భర్తకి కుంకుమ బొట్టుకి ఎలాంటి సంబంధం లేదనేసి. మరి అలాంటి వాళ్ళకి అవమానించినప్పుడు భర్త ఉండి కూడా, పిల్లలు ఉండి కూడా, బాగా లైఫ్ ఉండి కూడా వాళ్ళకు వదిలేసి వేరే వాడితో
పబ్లిక్లో తిరుగుతున్న వాళ్ళకి పేరెంటాలకు పిలుస్తున్నారు, పెళ్ళిళ్ళకి పిలుస్తున్నారు, వాళ్ళకి గౌరవిస్తున్నారు, నలుగురిలో నిలబెడుతున్నారు. అంటే డబ్బు ఉంటే అన్నీ కవర్ అయిపోతాయి అని నేనైతే అనుకుంటున్నాను. డబ్బు ఉంటే దేనికి తప్పు లేదన్నమాట. డబ్బున్న వాళ్ళు ఏది చేసినా ఓకే. కొంచెం సెలబ్రిటీలు ఏం చేసినా ఓకే. కొంచెం ఏమీ లేనోళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినా తప్పేమో అనుకుంటున్నా. అంటే ఇది తప్పా? తప్పు కాదా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా. అదే కొంచెం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే చేసుకున్నాను. ఎవరిని అలా అనుకోవద్దు, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి మనలాంటి మనుషులే కాబట్టి. నాకు ఆ రోజు బాధ అనిపించింది. అందుకే నేను చెప్తున్నాను మీకు. ఆ రోజే చెప్పాలనుకున్నాను, చెప్పడానికి కూడా నాకు ఇష్టపెట్టుకోలేదు. అందుకే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి ఫ్రెండ్స్, ప్రమోషన్తో బతికే వాళ్ళని మనం ఏమీ చేయలేము, అలాగే విచ్చలవిడికి తిరిగే వాళ్ళని కూడా ఏమీ చేయలేము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ అంటున్నారు. ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ మంచి బంగారు చేతులతో ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలోచించి ఇంకా మంచి వీడియోలు అయితే నేను చేస్తాను. ఇదన్నమాట. అందరూ బాగున్నారు కదా, బాగా ఆరోగ్యంగా ఆనందంతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు